సో అందరూ మళ్ళొక్కసారి నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో మీరు విజువలైజ్ చేసేటప్పుడు ఏం చేయాలా అన్నది రేపటి క్లాస్లో చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఆలోచనలు నేర్చుకోండి. సో ఇది యోగ స్థితి. ఈ స్థితిలో నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అన్నది స్లోగా అభ్యాసం చేయండి. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. సో ఈ ఆలోచనలని రాసి పెట్టుకుని అభ్యాసం చేసి ఇంక ఇప్పటి నుంచి ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగాలేదు అన్న ఆలోచన వస్తే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మార్చండి. మార్చినప్పుడు ఏమవుతుందంటే స్వతహాగా ఆత్మదాన్ని స్వీకరించినప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తే ఆరోగ్యం బాగవుతుందో అక్కడికే వెళ్తారు. ఆ ఆరోగ్యం అన్నది వస్తుంది. అంటే ఆ దిశగా వెళ్తారు మీరు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒంట్లో బాగాలేదు అంటే అదే అవుతోంది. ప్లస్ ఒక డాక్టర్ ఇంకో డాక్టర్లు అని భ్రమిస్తూ ఉన్నారు. ఆ సంపూర్ణ ఆరోగ్యం అన్నది భగవంతుడే వైద్యనాథుడు ఇక్కడ. సో మీ ఆత్మకు వైద్యం జరుగుతోందంటే మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. మీ దగ్గర సమయం అనే ఖజానా ఉంది, లేదని మీరే లేని పరిస్థితికి వచ్చేసారు. ఈరోజు ధనం విషయానికి వస్తే నా దగ్గర ధనం సమృద్ధిగా ఉందంటే ప్రస్తుతానికి ఉందో లేదో నాకు మీకు తెలియదు, కానీ ఆ సంకల్పం చేసిన తర్వాత ఆ పరిస్థితులు వస్తాయి. మీకు కార్యవ్యవహారాల్లోకి రావాలి. అప్పుడు డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది సింపుల్ సర్ఫేస్ లెవెల్ జ్ఞానం. అంటే పైన చెప్పాను. రాబోయే రోజుల్లో ఇంకొక ఉదాహరణ తీసుకుని ఇంకా డెప్త్ లో మనం ఈ నాలెడ్జ్ తెలుసుకుంటే మీ అందరికి ఇంకా అర్థమవుతే చేయడం అన్నది సహజం అవుతుంది.